ఇజ్రాయెల్ అంటున్నారు ఇంకా యుద్ధం మొదలే కాలేదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి మనకి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇంత మీరు మాతోనే మొదలు పెట్టారు కదా. నిన్న ఈ యుద్ధం గురించి ఒక డిస్కషన్లో ప్రెసిడెంట్ ట్రంప్ పక్కన మన స్టీవ్ హెక్సెత్, సెక్రటరీ ఆఫ్ వార్, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, యాక్చువల్లీ సెక్రటరీ ఆఫ్ వార్, ట్రంప్ ఏమన్నారంటే మాట్లాడుతూ టిపికల్ ట్రంప్ లాంగ్వేజ్లో, యాక్చువల్లీ యుద్ధం మొదలైంది మేము అనుకున్నాం కానీ స్టీవ్ నువ్వే చెప్పావు కదా మనం యుద్ధం చేయాలని స్టార్ట్ చేయాలని అన్నారు. దట్ ఫెలోస్ ఫేస్ మీరు చూడాలి. ఒక ప్రెసిడెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఒక డిఫెన్స్ సెక్రటరీ తీసుకున్నారని ఆయన మీద వేసేస్తున్నాడు. ఇప్పుడు ద మంకీ ఈజ్ ఆన్ దట్ ఫెలోస్ షోల్డర్. అది కూడా పక్కనే ఉన్నప్పుడు డైరెక్ట్ కొట్టారు. ఐ మీన్ ఒక ప్రెసిడెంట్ మీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలండి. ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్ ఆయన డెస్క్ పైన ఒక బోర్డు ఉండే చిన్నది, ద బక్ స్టాప్స్ విత్ మీ అని. అంటే మా ఆఫీస్లో కానీ మా దేశంలో కానీ మా గవర్నమెంట్ అయినా ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుంటే దట్ ఈస్ విత్ మై అప్రూవల్ తీసుకుంటే దాని రెస్పాన్సిబిలిటీ నాది. ఓకే, అది ఫెయిల్ అయితే కానీ సక్సీడ్ అయితే కానీ ఏమైనా కానీ దాని ద బక్ స్టాప్స్ విత్ మీ. నేను ఇంకో పేరు చెప్పి వాడు చేసాడు తప్పని నేను చెప్పను, నా మీద ఉంటుంది. అది ఉండాలి. యాక్చువల్లీ ట్రంప్కి అది లేదు. ట్రంప్ బాడీ లాంగ్వేజ్ చూడండి కవిత గారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక ఏం చెప్తారు, వాడెవడు ఇరాన్ వాడు యూజ్లెస్ ఫెలోస్ అట్లా మాట్లాడుతున్నారు. కానీ ఇన్ని రోజులు ఇంత బాంబు వేసిన తర్వాత కూడా 7,500 బాంబులు వేసి ఇంత డిస్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా ఇరాన్ ఇప్పుడు కూడా మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు.